సెకండ్ యూనిట్లో జెడ్ పారామీటర్స్ చూడు. ఇందులోట v1 v2 అనేది డిపెండెంట్ సోర్స్ అన్నమాట. దేని మీద డిపెండ్ అవుతుందంటే i1 i2 మీద డిపెండ్ అయి ఉంటుంది. i1 i2 వాల్యూలు మారాయి అనుకో v1 v2లు మారిపోతాయి. ఇప్పుడు ఈ జెడ్ పారామీటర్స్ లో ఎలా చేయాలంటే నీ ఇష్టం. i1 అయినా 0 చేయొచ్చు ఫస్ట్, లేదా i2 అయినా 0 చేయొచ్చు. నేను ఫస్ట్ పార్ట్లో ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కదా. పార్ట్ 2లోట నేను i2ని 0 చేస్తున్నా. అంటే ఎలాగొస్తుంది, ఇక్కడ వోల్టేజ్ అప్లై అవుద్ది. పార్ట్ 1లోట 20 40 ఇది ఓపెన్ సర్క్యూట్ అలాగే ఉంటుంది. 30 ప్లస్ మైనస్ v2. ఇక్కడ i2 అనేది 0. ఇది v1. i1 ఇలా వెళ్తుంది 20 30 40. ఇక్కడ i2 0 కానీ కరెంట్ ఎలా వస్తుంది అనుకుంది. ఇప్పుడు కరెంట్ ఎలా ఇక్కడ ఫ్లో అవుతుంది, క్లాక్ వైజ్. ఇక్కడ ఎలా కరెంట్ ఫ్లో అయితే అలా KVL అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేసాం అనుకో మైనస్ నుండి ప్లస్కి వెళ్తాం. అంటే ప్లస్ v1 ప్లస్ ఇది మైనస్ 20. ఏ కరెంట్ ఇక్కడ i1 కరెంట్. i1 మైనస్ ప్లస్ నుండి మైనస్ 40. ఇక్కడ మనము నార్మల్ మెష్ అనాలిసిస్లలో చేస్తాం. i1 మైనస్ i2 చేస్తాం. కానీ ఇక్కడ రెండు కరెంట్స్ అనేవి 40లోకి వస్తున్నాయి కాబట్టి i1 ప్లస్ i2 అని రాసేయాలి ఈక్వల్స్ టు 0. మనకు తెలుసు i2 అనేది 0 అని ఫస్ట్ అనుకున్నాం కదా. i2 అనేది 0. ఇప్పుడు v1 మైనస్ 20 i1 మైనస్ 40 i1. i2 ఎలాగో 0. v1 మైనస్ 40 మైనస్ 20 60 i1 ఈక్వల్స్ టు 0. v1 ఈక్వల్స్ టు 60 i1. i1 ఇటు తెచ్చండి. i1 ఈక్వల్స్ టు 60. v1 i1 అంటే Z11. Z11 ఎంత వచ్చింది 60. ఇప్పుడు లోపు ఇందులో అప్లై చేయి. వెళ్తుంది కదా మైనస్ నుండి ప్లస్ ప్లస్ ఇది మైనస్ కాబట్టి ప్లస్ నుండి మైనస్కి వెళ్తాం. మైనస్ 30 i2 ప్లస్ నుండి మైనస్ 40. ఇక్కడ i1 ప్లస్ i2 ఈక్వల్స్ టు 0. v2 మైనస్ 30 i2 ఎలాగో 0 మనకు తెలుసు. మైనస్ 40 i1 ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. v2 మైనస్ 40 i1 ఈక్వల్స్ టు 0. v2 ఈక్వల్స్ టు ఎంత 40 i1. v2 బై i1 ఈక్వల్స్ టు 40. ఇక్కడ ఇదేమవుద్ది z పైన ఏముంది 2 కింద ఏముంది 1 ఈక్వల్స్ టు 40. Z21 ఓమ్స్ సింబల్. నెక్స్ట్ ఇప్పుడు పోర్టల్ 1లోట i1 0. అంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఇది ఓపెన్ ఇక్కడ ప్లస్ మైనస్ ఎంత ఇది 40 30 20. ఇది v2 కరెంట్ ఇలా పాస్ అవుతుంది. ఇక్కడ i1 ప్లస్ మైనస్ v1. ఇక్కడ i1 అనేది 0. కరెంట్ ఎలా వస్తుంది, దీని కరెంట్ ఎలా వస్తుంది. ఇందులో మళ్ళీ KVL అప్లై చేయి. ప్లస్ నుండి మైనస్ నుండి ప్లస్ కాబట్టి v1 ఉంది కాబట్టి ప్లస్ ఇది మైనస్ 20. రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడు మైనస్ పెట్టి మైనస్ 20. కరెంట్ ఎంత i1 మైనస్ 40. రెండు కరెంట్ జాయిన్ అవుతున్నాయి కాబట్టి i1 ప్లస్ i2 ఈక్వల్స్ టు 0. v1 ఇది ఎలాగో 0 అయిపోద్ది i1 0 కాబట్టి
మైనస్ 40 I1 0 ఇక్కడ I2 కాబట్టి I2 ఈక్వల్స్ టు 0 V1 ఈక్వల్స్ టు 40 I2 V1 బై I2 ఈక్వల్స్ టు 40 ఇదేంది Z పైన ఎంత ఉంది 1 కింద 2 ఈక్వల్స్ టు 40 ohms. ఇప్పుడు లూప్ 2 అప్లై చేయి మైనస్ 40 I1 ప్లస్ I2 మైనస్ 30 I2 ప్లస్ V2 ఈక్వల్స్ టు 0 I1 అలాగో 0 మైనస్ 40 మైనస్ 30 I2 ప్లస్ V2 ఈక్వల్స్ టు 0 70 I2 ప్లస్ V2 ఈక్వల్స్ టు 0 మైనస్ V2 ఈక్వల్స్ టు 70 I2 V2 బై I2 ఈక్వల్స్ టు 70 అంటే Z ఈక్వల్స్ టు 70 ohms. ఇవి Z పారామీటర్స్.